వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది జరిగింది ఇది జరిగింది చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు మాకు ప్రజలందరూ తెలుసు. మనం మళ్ళీ కొన్ని వాస్తవాలకు వెనకే చెప్పుకుంటా పోతే మీరు బాధపడతారు. అందు గురించి ఏముండదు. నేను కొన్ని నిజాలు బయట పెడితే, ఎందుకంటే వద్దులండి కొన్ని మాట్లాడకూడదు కానీ నేను పెద్దలు మాట్లాడట్లేదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది, దాని మీద మీరే యాక్షన్ తీసుకున్నారు చెప్పమంటే. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది జరిగింది, ఎన్టీ రామారావు గారు ఇది, అప్పుడు ధన ప్రారంభం ఎలా ఉందో, అప్పుడు నాయకులు ఎలా ఉన్నారు, అప్పుడు ఫెసిలిటీ ఎలా ఉంది అంటే, అప్పుడు బస్సు ఎక్కితే చాలరా బాబు అన్నారు, అప్పట్లో ల్యాండ్ లైన్ ఉంటే చాలరా మహానుభావ అనుకున్నారు. అప్పుడు ఉన్న వాడికి అయ్యే లగ్జరీ, అప్పుడున్న వాడికి రిక్షా ఎక్కడే లగ్జరీ, అప్పుడున్న వాడికి ఆటో ఎక్కడే లగ్జరీ, అప్పుడున్న వాడికి బస్సు ఎక్కడే లగ్జరీ. ఇప్పుడు అది కాదు కదా, జీవన ప్రమాణాలు మారని ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళు అంత లగ్జరీగా ఉన్నారు, అంత లగ్జరీగా ఉన్నారు కదా. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీద మీరేం చర్యలు తీసుకున్నారు, అది కదా చెప్పాల్సింది. అదే కానీ ఒక దళిత బిడ్డ, మరి మీరు ఏ కేసు పెడుతున్నారు? ఎందుకంటే అనవసరంగా ఆ విజువల్లో చూస్తే ఎమ్మెల్యే కొట్టాల్సిన అవసరం ఏంటి? ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రజల పోలీసులు కూడా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో పనిచేసే, ఆ యొక్క నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళు కదా. మరి ఆ యొక్క నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళు కనీసం ఆ ఎమ్మెల్యేకి నా నియోజకవర్గంలో పనిచేసే ప్రజలు నాకు బిడ్డలతో సమానం అని తెలియదు, మినిమం ఇంకా జ్ఞానం లేని వాళ్ళకి మీరు ఎందుకు టికెట్ ఇచ్చారు? దాని మీద కూడా మీరు స్పందించాల్సింది. గతంలో అది జరిగిందంటే అలా మాట్లాడచ్చుగా, డైరెక్ట్ గా కొట్టడం ఏంటి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటి? అరే ప్రజలు నా పోలీసులు నా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు, వీళ్ళు అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నారే, స్మగ్లింగ్ లాంటి వైసీపీ హయాంలో చాలా దగ్గర ఇప్పుడు అరికట్టారే, అంత నీతిగా నిజాయితీ చేస్తున్న పోలీసులని పిలిచి సన్మానం చేయాల్సింది పోయి, చాలా వాళ్ళకి తప్పాల్సింది పోయి చేసుకోవటం ఏంటి? సరే అర్ధరాత్రి అయింది, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏమని, అర్ధరాత్రి దాటిన తర్వాత మీరు లోపలికి వెళ్ళలేదండి, వెళ్ళకూడదు, డే టైంలో రండి, డే టైంలో మీరు ఎమ్మెల్యే కాబట్టి మీకు కావాలంటే ఒక వెహికల్ ఇచ్చి మిమ్మల్ని మేము పంపిస్తాం, ఈ టైం మేము పంపించలేము, మీరు వెళ్తే ఎవరు జరగకూడదు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? మమ్మల్ని అంటారు, అసలు ఈ టైంలో ఎవరికి ఎలా లేదు సార్ అని వాళ్ళు చెప్పుంటారు. చెప్పుంటే బహుశా ఏమంటారు, నేను ఎమ్మెల్యేని, నన్ను ఆపే అంత నువ్వు ఇదా, మీరేం చేయండి నేనేం చేయండి, నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను ఈ రాజ్యానికి రాజుని, ఏదో ఆయన రాజు అన్నట్టు రాజ్యానికి రాజు, నువ్వు నన్ను ఎందుకు పంపించి మ్యాన్యాయం చేసి ఉండొచ్చు కదా.